హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను మీ ప్రియా. వెల్కమ్ బ్యాక్ టు ఆద్య మీడియా. మనం చాలా వరకు చూసిన కేసెస్లో భర్త అత్తింటి వేధింపులు తట్టుకోలేక భార్య చచ్చిపోయినవి చాలానే చూసుంటాం. కానీ ఈ కేసులో ఏంటి అంటే రివర్స్ అన్నమాట. భార్య అత్తింటి వేధింపులు తట్టుకోలేక భర్త మరణించాడు. ఈ కేసు గురించి ఈరోజు మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్. హాయ్ అండి. మనం చాలా వరకు చూసిన వాటిలో ఇప్పుడు చెప్పాను కదా, భర్త వేధిస్తుంటే చనిపోయిన వాళ్ళు చాలామంది ఆడవాళ్ళు ఉన్నారు. సో ఇప్పుడు హైదరాబాద్లో ఒక ఘటన జరిగింది. ఏంటి అంటే భార్య వేధింపులు తట్టుకోలేక భర్త చనిపోయారు. సో దీన్ని ఎలా చూడాలంటారు? చూసేదమ్మా, మారిన కాలమాన పరిస్థితుల ప్రకారం మనసుల్లో ఆలోచనలు అన్నీ ఎలా మారుతున్నాయో ఇది కూడా విధానంలో మార్పు, సమాజంలో మార్పుగా మనం భావించాలి. ఎందుకంటే గతంలో పురుషాధిక ప్రపంచం, పురుషుడే కుటుంబానికి పెద్ద, పురుషుడితో మాటు మేమేం తక్కువ, మేము సైతం అందిట్లో అంటూ మహిళా సమాజం కూడా ముందుకు వస్తుంది. చాలా ఆహ్వానించినటువంటి నినాదం అది. ఎందుకంటే ఒకనాడు ఇంటికే పరిమితం, ఒంటింటికే పరిమితము, దాస్యానికి బానిసగా ఉన్నటువంటి స్త్రీ ఈరోజు ఉన్నత విద్యలు చదువుకుంటూ అన్ని రంగాల్లో పురుషుని కన్నా ఎక్కువ మనం తరచు చూస్తుంటాం. 10th కానీ ఇంటర్మీడియట్ ర్యాంకులు వచ్చినప్పుడు మహిళదే అధికంగా ముందుంటుందని. సో ఈ విధంగా చూసినా చాలా మంచి పరిణామే. కానీ దురదృష్టవశాత్తు ఈ నేర ప్రపంచంలో కూడా వాళ్ళు సైతం అంటూ నేరం చేసే విధానంలో కానీ, నేరాన్ని ప్రోత్సహించే విధానంలో కానీ, ఈ చెడు చేయడంలో కానీ మేము సైతం అంటూ అందులో కూడా వీళ్ళ ప్రమేయం ఉండడం అనేది చాలా సిగ్గుపడాల్సిన అవసరం. ఎందుకంటే ఇక్కడ క్రైమ్, ఇక్కడ ఎప్పుడైతే కుటుంబ తరహా అటువంటి విధానాలు మార్పులు వస్తున్నాయో, ఇప్పుడు మన సమాజంలో ఉమ్మడి కుటుంబ వ్యవస్థను ఎప్పుడో చచ్చిపోయింది. ఉమ్మడి అంటే ఒక తండ్రి, 4 అన్నదమ్ములు, మళ్ళీ వాళ్ళ పిల్లలు, వాళ్ళ కోడళ్ళు, వాళ్ళ పిల్లలు, మినిమం ఒక 3-4 తరాలు కలిసి జీవించేటువంటి విధానం లేదు. ఒక ఇంటిలో కాదు, ఒక కంపౌండ్లో కూడా ఉండలేని స్థితులు వచ్చాయి. అంతకుమించి ఇంకా ఏంటంటే ఒకే కుటుంబంలో ఒక తండ్రి, తల్లిదండ్రులు, ఒక 2 కొడుకులు లేదా ఒక కొడుకు, ఒక కోడలు, తండ్రి వాళ్ళ కొడుకు, వాళ్ళ భార్య అంటే ఆ ఇంటికి కోడలు కూడా కలిసి ఉండలేని దరిద్రమైనటువంటి పరిస్థితి ఈరోజు దాపరించింది. ఇదే విషయం ఈ కుషాయిగూడలో జరిగినటువంటి నిన్న సంఘటన. తన పేర్లు ఎవరైనా మనకు అప్రస్తుతమైనప్పటికీ అక్కడ జరిగిన విషయం ఏంటంటే భార్య, ఇతడు ప్రైవేటు ఉద్యోగి, సగటు సాధారణ మధ్యతరగతి కుటుంబం. సో సాధారణంగా మధ్యతరగతి కుటుంబంలో ఎన్ని వ్యవస్థలు ఉంటాయో మనకు తెలుసు. పేదవాడికి ఏ విధంగా పేదవాడిగా అంటే వానికి ఏ విధటువంటి వసతులు లేకున్నా లేదా తను ఒక విధానానికి అలవాటు పడి ఉంటాడు పేదవాడు, నిరుపేదవాడు. దాంతోపాటు ప్రభుత్వం రకరకాల పథకాల సహాయాలు ఉంటాయి. అక్కడికి అతని భవిష్యత్తు ఎంత బాధాకరంగా ఉన్నప్పటికీ ఆయనకు భయం లేదు. కానీ మధ్యతరగతి కుటుంబస్తులకు ఏ విధంగా ఇటు అతను ధనవంతుడు కాదు, ఇటు పేదవాడు కాదు, ప్రభుత్వం సహాయం చేయదు, వ్యవస్థలోంచి సహకారాలు రావు. సో చాలీచాలని జీతాలతోటి, చాలీచాలని కోరికలను తీర్చలేక, చిన్న కోరికలు తీర్చలేక వాడు జీవన విధానం ఏదో నెట్టుకొస్తుంటారు మధ్యతరగతి కుటుంబస్తులు. కానీ ఇక్కడ తనకు ఈ మధ్యతరగతి కుటుంబ భర్తకు అనేవానికి వచ్చేటువంటి భార్య ఆయన అవసరాలని, ఆయన జీవన విధానానికి అలవాటు పడి ఉన్నలో సర్దుకుంచుకుంటూ ఇంకాస్త భర్తకు తోడయి మంచి చేసుకుంటూ కుటుంబాన్ని పోషుకొస్తే ఏ సమస్య రాదు. కానీ మితిమీరిన కోరికలు ఉండడం, పైగా దాంతోపాటు నేను మాత్రమే ఉండాలి, మా అత్తమామలు ఉండకూడదు, వాళ్ళతో కలిసి మనం ఉండకూడదు, వాళ్ళని బయటికి వెళ్ళగొట్టండి, లేదా అనాథాశ్రమం చెల్లించండి, లేదా వృద్ధాశ్రమం తరలించండి అనే విధానానికి వస్తున్నట్టు ఈనాటి మహిళలు, ఈ కొత్త తరం వివాహం చేసుకున్నటువంటి భార్యలో ఆలోచన ధోరణి ఉంది కదా, అదే ఇక్కడ వచ్చినట్టు ప్రమాదం. సో ఇక్కడ నిన్న కుషాయిగూడలో జరిగిన సంఘటనలో ఉన్నటువంటి భార్య ఏం చేసిందంటే, అత్తమామలు మన ఇంట్లో ఉండడానికి వీలు లేదు, వేరే కాపురం పెట్టు. ఇతర సదరు భర్త అలా ఒప్పుకోలేదు. 2 రకాలు, తల్లిదండ్రుల ప్రేమ ఒకటి, ఇంకా 2 ఇతను తల్లిదండ్రులనే పోషించాల్సిన బాధ్యత. అంటే అక్కడో కుటుంబాన్ని ఇక్కడ కుటుంబాన్ని 2 భారం అవుతుంది. ఇది తీర్చలేని సమస్యకు తను సతమతవుతుంటే అది సమస్య దాటి, అటు వివాదాలు దాటి ఈ భార్య పుట్టింటికి వెళ్ళిపోవడం. అప్పటికి వెళ్ళిపోయిన భార్య అవమానం, పెళ్ళం విడిచిపెట్టిపోయిందంటే ఇతనికి అవమానమే కదా. నీ పెళ్ళాన్ని అదుపు లేవా అని తోటి స్నేహితులు అంటుంటారు, సమాజం అంటుంటుంది, వాళ్ళు అనకుండా అంటారేమో ఈయనకే ఫీలింగ్ ఉంటుంది. సో ఈ బాధలో నుంచి నెగోషియేట్ చేస్తానికి అత్తగారింటికి వెళ్తే వాళ్ళు అవమానంగా మాట్లాడడం, నువ్వు ఖచ్చితంగా వేరే కాపురం పెట్టాలి, అంత పోషించలో నువ్వు ఎందుకు పెళ్లి చేసుకున్నావు, ఇలాంటి అవమాన పరిస్థితులు. ఆల్రెడీ వీళ్ళకు 7 సంవత్సరాల పాప ఉంది, కుమార్తె ఉంది, సంతానం, ఇద్దరు సంతానం, అంటే సుమారు 9. నేను చచ్చిపోతానని చెప్పినప్పటికీ కూడా ఇప్పుడు అదే, మీరు రాకపోతే నాకు అవమానంగా ఉంది, బాధగా ఉంది, చచ్చిపోతా అంటే నువ్వు చచ్చిపోతావా,
నీవెన్నడూ చచ్చిపోవాలని హేళనగా మాట్లాడారని, అవమానంగా మాట్లాడితే ఆ అవమానం తట్టుకోలేక, ఇక భవిష్యత్తు మీద ప్రేమ వెళ్ళక, భవిష్యత్తు మీద నమ్మకం రాక, తల్లిదండ్రుల ముఖం చూపించుకోలేక, ఇటు దాంతోపాటు సమాజాన్ని తలెత్తుకోలేక, పైగా భవిష్యత్తులో పిల్లలు ఏమవుతారని ఆందోళన, ఇలాంటి వెరసి ఒక బలహీన క్షణంలో సదరు వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడడం జరిగింది. సో ఇలాంటి ఆలోచన ధర ఉన్నప్పుడు కనీసం వీళ్ళు కౌన్సిలింగ్ దశకు వెళ్ళగడం కానీ, ఈ భార్యలు అని చెప్పబడుతున్నటువంటి స్త్రీ ఆమె కూడా కుటుంబాన్ని రేపు పోషించాలి, ఆ తల్లిదండ్రులు కూడా ఆలోచించకుండా ఈ విధంగా అంటే గతంలో మీరు చెప్పినట్టుగా అత్త వేధింపులకు కోడళ్ళు బలి అవ్వడం, తాగిపోయిన భర్త తాగొచ్చి కొట్టడం, బాధ్యతాయుతం భర్త కొడుతుంటే ఈ భార్య అనే వాళ్ళు చివరాకి విసిగి వేసారి ఆత్మహత్యలు పాల్పడడాలు, లేదా వీళ్ళు హత్య చేయడం సంఘటనలే విన్నాం, చూసాం అలాంటి కేసులు. కానీ ఈ తరంలో గడిచిన ఈ 5-10 ఏళ్లలో క్రైమ్ రేట్ నాకు తెలుసు. ఈ క్రైమ్ రేట్లలో ఈ గృహహింస చట్టం అంటాం, ఈ సెక్షన్ల కింద వచ్చినాయి. గతంలో నిజంగా కూడా గృహహింస చట్టం కూడా చేపడింది కూడా దేనికి అంటే, ఈ విధంగా భర్తలతో వరకట్న వేధింపులతోటి, అత్తగారింట్లతోటి వేధింపులకు గురవుతున్నటువంటి స్త్రీకి రక్షణ కావాలని గృహహింస చట్టం చేస్తే, ఆ చట్టాన్ని అడ్డం పెట్టుకొని వీళ్ళ విపరీత అత్తమా ఉండకూడదు, భర్త ఉన్న ఫలంగా రాత్రికి బెంచి కారు కొనకు రావాలి, నేనేం చెప్పినా వినాలి, నేను ఎక్కడికి వెళ్ళాలన్నా అక్కడికి తీసుకెళ్ళాలి, నాకు అద్దు చెప్పొద్దు అనే ధోరణిలో ఉంటూ, నేను రాత్రి పబ్కి పోయినా వీళ్ళు అడగొద్దు, పాత స్నేహంతో తిరిగినా అడగొద్దు, ఈ ఆలోచన ధోరణి ఉంటే ఎప్పుడైతే భర్త అబ్జెక్షన్ చెప్తాడో వెంటనే వెళ్ళి వరకట్న చట్టం కేసు పెడుతున్నారు. పెట్టడం భర్త మీద పెట్టలేరు, అత్తమామ మీద పెడతారు. అత్తమామగా పొరపాటున ఇంట్లో ఇంకా ముసలి వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళ మీద పెడతారు. ఇంకా చిన్నపిల్లలు 6 ఏళ్ల పిల్లల మీద గృహహింస యాక్ట్ కేసు పెట్టే సంఘటనలు కూడా ఉన్నాయి. 6 ఏళ్ల పాప 6 ఏళ్ల పాప మీద కూడా గృహహింస చేసిందని 6 ఏళ్ల కక్షతోటి ఆ కుటుంబాన్ని వేధించాలని పెట్టినట్టు కేసులు కూడా మనం చూసాం. సో ఈ విధంగా ఈ గృహహింస చట్టం దుర్వినియోగం అవుతూ ఇట్లా భర్తలను వేధిస్తున్నటువంటి ఈ స్త్రీల గురించి కూడా ఇంకొక చట్టం రావాలి, ఇంకో విధానం రావాలి. వాళ్ళకు అంటే ఎవరైతే నేరం చేస్తున్నారో వారికి ఖచ్చితంగా శిక్ష పడాలి. ఇలాంటి ఆలోచన ధోరణి ఉన్న వాళ్ళకు కౌన్సిలింగ్ ఎంతో ముఖ్యం. నిన్ననే మనం మాట్లాడుకున్నాము, జాతీయ కమిషన్ ఫర్ మెన్ పిటిషన్ వేస్తే హైకోర్టు కొట్టిపడేసింది అనేసి. ఇలాంటి కేసెస్ చూస్తే నిజంగానే ఇలాంటిది ఒకటి కావాలి అనిపిస్తుంది అనమాట. తప్పకుండా అందరికీ కావాలి. అది గృహహింస చట్టమైనా, గృహంలో భర్తకైనా, భార్యకైనా, ఎవరికైనా సరే అన్యాయం జరిగితే వాళ్ళ పేరు మీద రక్షణ ఉండాల్సిందే. దాని గురించి ప్రభుత్వమైనా తగిన చర్యలు తీసుకోవాల్సిందే. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో చూసారు కదా, ఇది ఇవాల్టి ట్రైనింగ్ న్యూస్. మరొక ఇంట్రెస్టింగ్ న్యూస్తో మళ్ళీ మీ ముందు ఉంటుంది ఆద్య మీడియా.